అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనోస్. నేను మీ రాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అన్నం ఉన్నోడైనా లేడోనైనా 4 మెతుకులు తింటేనే 4 కాలాల పాటు బ్రతకగలుగుతాం. కానీ ఒక నీచుడు నికృష్టుడు అన్నం పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూద్దాం. అది ఎక్కడ జరిగింది, ఏం కదనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్పేట్ గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు వేసి పడుకున్న వాచ్మెన్. చూడండి ఎట్లా పడుకున్నావు, అన్నంలో కాలేసి. చూడండి ఎట్లా పడుకున్నాం. ఒక అన్నం పాత్రలో ఆ గిన్నె ఉంటుంది కదా, అందులో కాలేసిన ఒక అన్నం. చూడండి నీచుడు చూడండి ఎట్లా ప్రవర్తిస్తున్నాం మధ్య మధ్యలో. మరొకసారి చూడండి. చూడండి ఈ నీచుడు ఎట్లా కాలేసి పడుకుండు అంటే బాగా మద్యం సేవించి ఆ వంట రూమ్లోకి పోయిండు. ఆ పిల్లలకు కొట్టించి ఆ గిన్నెల ఆ పాత్రలో ఏం చేసిండే కాలు పెట్టి పడుకుండు. అంటే బిరిగా మైకంలో, ఆ మద్యం మైకంలో అసలు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితిలో కాలు అట్లా వేసిండు. ఇది 2 రోజుల క్రితం జరిగింది. ఎంబటే ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని నిధుల నుండి తొలగించాడు. అంటే ఇలాంటి తెలియని సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి అంటే మన ఈ మధ్యకాలంలో ఇప్పుడు 2 రోజుల మధ్యలో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఇప్పుడు మన దానికి వచ్చింది. ఇలాంటి మన దగ్గర రాని సంఘటనలు ఇంకా ఎన్నో ఉంటాయి. కానీ ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కడ జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.